సో, ఏఐలో ఏముంటుంది? మనలో ఏముండదు? ఏఐ ఎందుకు జాబ్ రీప్లేస్ చేయలేదు అనంటే, ఒక ఒరిజినల్ థాట్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఏదైనా సీన్ క్రియేట్ చేయాలన్నా, ఏది క్రియేట్ చేయాలన్నా కానీ, అది మన నుంచి మొదలవుతేనే ఏఐకి అర్థమవుతుంది. లేకపోతే అది ఏం చేయాలని జెప్పేసి అది బ్లాంక్ ఫేస్ వేసుకొనే కదా కూర్చుంటుంది. బికాజ్ ఆస్క్ మీ ఎనీథింగ్ అనే కదా టైప్ చేస్తే వస్తుందక్కడ. సో, నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఒక ఒక వీడియోలో ఒక ఎలివేషన్ పార్ట్ అనేది బయటికి తీసుకురావాలంటే ఒక ఎమోషన్ మనమే క్రియేట్ చేయగలం. ఆ ఎమోషన్ బయటికొస్తేనే చూసే వ్యూయర్స్‌కి కూడా ఓకే. ఇలా జరిగింది. ఇది సీన్ వావ్! ఇంత బావుంది. హీరో ఎలివేషన్ అనే మూమెంట్స్ అన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. అండ్ క్లయింట్ అండర్‌స్టాండింగ్. డైరెక్ట్‌గెళ్లి క్లయింట్‌కి ఓకే. నీకిది కావాలి గదా! అని ఎప్పుడు అర్థం చేసుకోలేదు. అదంతా కూడా మనం అర్థం చేసుకొని, యూజ్ చేసో మన ఓన్ టాలెంట్ తోటి మనం క్లయింట్ అర్థం చేసుకొని, క్లయింట్ కావాల్సినయన్నీ కూడా మనము రేటింగ్ అన్ని గూడా ఇస్తామనమాట. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ది హ్యూమన్ టచ్. మీరు చూసుండొచ్చు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుందేంటంటే, ఏఐ షార్ట్ ఫిలిమ్స్. చాలా షార్ట్ ఫిలిమ్స్ వచ్చాయి. మైథాలజికల్ స్టోరీస్ వచ్చాయి. కానీ మీరు చూస్తే ఏంటంటే, సీన్ టు సీన్, పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెన్షియేట్ వస్తుంది. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే, ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ అనేది కంప్లీట్‌గా మిస్ మ్యాచ్ అవుతది. అక్కడక్కడ మ్యాచ్ అవ్వచ్చు. అండ్ మీరు కూడా నన్ను క్వెషన్ ఎయొచ్చు. అది ఇప్పుడు 1 ½ ఇయర్ నుంచే ఏఐ అంత డెవలప్ అయింది కదా! లాస్ట్ 6 మంత్స్‌లో ఇంకా డెవలప్ అయింది కదా! ఇంకా కమింగ్ మంత్స్‌లో ఇంకా డెవలప్ అవుతది కదా! మరి దానికేం ఆన్సర్ ఇస్తావు? నన్ను కూడా మీరు క్వెషన్ ఎయొచ్చు. కానీ ఆ సీన్ క్రియేట్ చేయాలంటే మనమే కదా ఉండాల్సింది. అది ఓన్‌గా క్రియేట్ చేయలేదు కదా!